ట్రంప్‌కి షాక్ ఇచ్చిన మోదీ అనే న్యూస్ వైరల్ అవుతుంది సార్. అసలు అంటే రష్యాతో సీక్రెట్ ఒప్పందం చేసుకొని మోదీ ట్రంప్‌కి షాక్ ఇచ్చారు అంటున్నారు. ఆ రష్యా సీక్రెట్ ఒప్పందం ఏంటి సార్? అంత షాక్ ఫీల్ అయ్యే అంటే ట్రంపే షాక్ ఫీల్ అయ్యేటంత విషయం ఏముంది అందులో? ట్రంప్ అయినా ఎవడైనా ఇవాళ ఏందంటే అదేదో సింగిల్ రౌడీ అనేది ప్రపంచంలో లేడు. నేనే రౌడీ, నేనే దాదా, హ్మ్. అందరూ నాకు భయపడాలనే వ్యవహారం ఇవాళ కుదరదు. ఇదేందంటే ఇంతకుముందు అలాగా ఉండొచ్చు కానీ హ్మ్. ఇవాళ అమెరికా భయపడితే భయపడిపోయే పరిస్థితిలో మిగతా దేశాలు లేవు. ఓకే. దానివల్ల అమెరికా భయపెట్టినా కూడా అమెరికాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. సరే, బేసిక్‌గా ఏందంటే నిజంగా మోడీ ట్రంప్‌ని హ్మ్. ఈ బుజ్జగిస్తున్నాడు. స్థాయిలో హ్మ్. షాక్ ఇచ్చాడా అంటే ఖచ్చితంగా మోడీ పద్ధతిలో షాక్ మోడీ కూడా ఇస్తాడు. ఓకే. మోడీనే కాదు, చిన్న చిన్న దేశాలు మెక్సికో, బ్రెజిలు, హ్మ్. కొలంబియా, కెనడా వీళ్ళు కూడా ట్రంప్‌కి షాక్ ఇస్తూనే ఉన్నారు. హ్మ్. ట్రంప్ ఏమి షాకులకు అతీతుడుగా అతనే అందరికి షాకులు ఇస్తాడు, అతనికి హ్మ్. ఎవరు ఇవ్వలేరు అనేది ఏం లేదు. సరే, అసలు ఏం జరిగిందని అవును చూద్దాం సార్. బ్రీఫ్‌గా. ట్రంప్ వచ్చినాక ప్రధానంగా 2 అంశాల్లో ఆయన ప్రపంచానికి షాక్ ఇవ్వడానికి హ్మ్. బయలుదేరాడు. హ్మ్. ఆ 2 ఏందంటే, ఒకటి ఇమ్మిగ్రేషన్, హ్మ్. వలసలు. అమెరికా అంటేనే ఎక్కువ మంది వలసలు వెళ్ళి అక్కడ అమెరికాలో ప్రతి ఒక్కరికి ప్రపంచంలో కల ఏందంటే అమెరికన్ డ్రీమ్ అంటారు. అవును సార్. అమెరికాకెళ్ళి డాలర్‌లో హ్మ్. అమెరికన్ డ్రీమ్ అంటే నథింగ్. డాలర్‌కి డాలర్‌లతో వాల్యూ ఉంటది. అవును సార్. ప్రపంచంలో ఎక్కడైనా డాలర్‌కి వాల్యూ ఉంటది కాబట్టి హ్మ్. డాలర్ల సంపాదనే. హ్మ్. అది పోతే మళ్ళీ ఎవడు అమెరికాకెళ్ళడు. హ్మ్. సో, దానివల్ల అమెరికాకెళ్ళాలని ఉంటది. అట్లా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కూడా 13,00,000 మంది ఉన్నారని ఐడెంటిఫై చేశారు. అందులో ఇండియన్స్‌ది కూడా 2,20,000 మందని, అందులో 18,000 ఇప్పుడు గుర్తించి పంపించమని, మీరు తీసుకెళ్ళండి అని అమెరికా చెప్పింది. హ్మ్. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న మన మిలిటరీ ఫ్లైట్ వెళ్ళి దాదాపు 500-600 మందిని తీసుకొని వస్తుందని చెప్తున్నారు. హ్మ్. అలాగే మనోళ్ళు విడతల వారీగా వాళ్ళని తీసుకొస్తారు 18,000 మందిని. సో, అది ఒక అంశం. రెండోది లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అంటే హెచ్-1బీ వీసాలని కట్ చేయడం, తగ్గించేయడం హ్మ్. సంఖ్య. సంవత్సరానికి 75,000 కంటే ఎక్కువ లేకుండా అవును చూసుకోవడం సార్. వాళ్ళు. అట్లా అవి ఒకటి చేస్తున్నారు. అట్లాగే మన వాళ్ళు స్టూడెంట్ ఎఫ్-1 హ్మ్. వీసా, ఎం-1 వీసాలు 2 రకాల స్టూడెంట్ వీసాల మీద అమెరికాకెళ్ళి వాళ్ళేం చేస్తారంటే అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తుంటారు. పార్ట్ టైమ్ జాబ్ చేయడం అనేది వాళ్ళ చట్టం ప్రకారం నిషేధం. కానీ మనోళ్ళు చేస్తుంటారు. దాన్ని కట్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఇబ్బంది. సో, ఈ 2 ఇమ్మిగ్రేషన్‌లకు సంబంధించిన ఒక ఇష్యూ. రెండవది టారిఫ్స్. టారిఫ్స్ ఏందంటే 2 రకాలైన కారణాలతో టారిఫ్స్ పెడుతున్నాడు. ఫస్ట్ కారణం ఏందంటే అమెరికా అనేది ఇంపోర్ట్ ఓరియెంటెడ్ కంట్రీ. హ్మ్. ఇంపోర్ట్‌ల మీద ఎక్కువ డిపెండ్ అయిన కంట్రీ అమెరికా. హ్మ్. ఎందుకంటే వాళ్ళ డాలర్లు వాల్యూ ఎక్కువ కాబట్టి వాళ్ళు పండించేదానికంటే ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి చీప్ అనమాట. అవును సార్. అందుకని వాళ్ళేం చేస్తారంటే కూరగాయల దగ్గర నుంచి, హ్మ్. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి, మిలిటరీ విడిభాగాల నుంచి అనేక సేవల్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటది. చేసుకుంటారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింటుంది. అంటే హ్మ్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఇంపోర్ట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనం కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం హ్మ్. అమెరికాకి. కాకపోతే మన ఇంపోర్ట్స్ అనేవి తక్కువ. ఎక్స్‌పోర్ట్‌లు ఎక్కువ. అవును అమెరికా సార్. నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. హ్మ్. 18% మన టోటల్ ఇంపోర్ట్స్‌లో అమెరికా నుంచి వస్తున్నాయి. హ్మ్. ఎక్స్‌పోర్ట్‌లో అమెరికాకి మనం తక్కువ. కానీ చైనా ఎక్కువ. హ్మ్. చైనా అనేది ఏంటి, ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ హ్మ్. కంట్రీ. అమెరికాకి రివర్స్. వాళ్ళు ఎక్స్‌పోర్ట్‌ల మీద హ్మ్. డిపెండ్ అయిన అవును ఎకానమీ సార్. ఉన్న కంట్రీ అది చైనా. సో, ఇప్పుడేమైందంటే అందువల్ల ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ అమెరికా నుంచి వేరే దేశాలు తీసుకుంటారు కదా! వాళ్ళు టారిఫ్స్ చేస్తున్నారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీద మనం సుంకాలు విధిస్తున్నాం. అది ట్రంప్‌కి కోపముంది. అందుకనే ఇండియాని టారిఫ్ కింగ్ అని, టారిఫ్ అబ్యూజర్ అని రకరకాల పేర్లతో పిలిచాడు. హ్మ్. దీంతో ఇప్పుడు ట్రంప్ ముందు నుంచి కూడా ఏందంటే టారిఫ్స్ నేను విధిస్తాను. టారిఫ్ అనే పదం నాకు డిక్షనరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పదం హ్మ్. అని అతను ప్రకటించాడు. ఐ లవ్ టారిఫ్స్ అని అనేక సార్లు చెప్పాడు. సో, టారిఫ్స్ విధిస్తానని చెప్పాడు. ఇదొక కారణం. టారిఫ్స్ విధించడానికి ఆర్థికపరమైన కారణాలలో హ్మ్. ఇదొకటి. రెండవది, అమెరికాలో డ్రగ్స్ యూజ్ అనేది విపరీతంగా ఉంటది. అందువల్ల ఈ అమెరికాలో డ్రగ్స్ వల్ల దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 1,07,000 మంది చనిపోయారు అమెరికాలో. ఈ హ్మ్. డ్రగ్స్ ఓవర్‌డోస్ హ్మ్. ఆఫ్ డ్రగ్ యూసేజ్. అందులో 70% ఫెంటానిల్ అనే ఒక డ్రగ్ అనమాట. ఈ ఫెంటానిల్ సప్లై చేసే దేశాలు లేదా డ్రగ్స్ సప్లై చేసే హ్మ్. దేశాల మీద కూడా సుంకాలు విధిస్తాను, మీరు గాని అది ఆపకపోతే
అనేది కూడా కారణం అన్నమాట. సుంకాలు విధించడానికి బ్రాడ్గా ఈ 2 ప్రధాన కారణాలు. సో ఈ ఫెంటానిల్ ఎక్కడెక్కడ నుంచి, కెనడా నుంచి వస్తుంది, చైనా నుంచి వస్తుంది, మెక్సికో నుంచి ఇంకా ఫెంటానిల్లే కాదు క్రిమినల్స్ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. అక్కడ లాటిన్ అమెరికాలో డ్రగ్ కార్టెల్స్ అంటారు. దీని మీద సినిమాలు, వెబ్ సిరీస్ చాలా వచ్చాయి. ఈ డ్రగ్ కార్టెల్ వాళ్ళకి ఇదే పని, డ్రగ్స్ని పండించడం, దాని మీద అమెరికాకి పంపించడం. ఎందుకంటే అమెరికా డాలర్లో డబ్బులు వస్తుంది కదా. సో ఇలాగా చేస్తుంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, దీన్ని కట్ చేయాలంటే మీరు కార్టెల్స్ని కంట్రోల్ చేయండి, మా దేశంలోకి డ్రగ్స్ని రానివ్వకుండా మీరు బాధ్యత వహించండి అనేది పెడుతున్నాడు. ట్రంప్ వైపు చూసినప్పుడు ఇదంతా కరెక్టే. ఎందుకంటే ఆయనకి అమెరికా ఫస్ట్ అనే పాలసీ, మగా అంటారు. మగా అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన థియరీ. కాబట్టి అమెరికా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అది మంచిదే. దానివల్ల అమెరికాకు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అది కూడా ట్రంప్ అడ్రస్ చేశాడు. టెంపరరీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్ట్ల మీద ఆధారపడిన దేశం సడన్గా ఇంపోర్ట్ల మీద ట్యాక్సులు పెడితే ఆల్టర్నేట్ ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ తింటారు. బ్రెడ్లో వాడే వీట్ ప్రధానంగా కెనడా నుంచి వస్తుంది. ఫ్రూట్స్ మెక్సికో నుంచి 70% ఫ్రూట్స్ అమెరికాకు వస్తున్నాయి. ఇలాగ రకరకాలుగా ఫుడ్ దగ్గర నుంచి అనేక డైలీ లైఫ్లో అనేక గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశాడు ట్రంప్ రాగానే, మెక్సికో మీద 25%, కెనడా చైనాల మీద 10% ట్యాక్స్ పెట్టారు. ట్యాక్స్ పెట్టే కాడికి వాళ్ళు 2 రకాలుగా స్పందించారు. ఒకటేమో వాళ్ళు కూడా బెదిరించారు, మేము కూడా మీ వస్తువుల మీద ట్యాక్స్ వేస్తాము, అవన్నీ బెదిరించారు. అయితే అదే సమయంలో చర్చలకు కూడా చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో మేము ఒక $10,000 ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ బార్డర్లో కార్టెల్స్ని వీటిని అన్నిటిని ఆపుతామని చెప్పారు. కెనడా కూడా మేము దానికి ఒక పాలసీ రూపొందించి బార్డర్లో కంట్రోల్స్ పెడతామని కెనడా చెప్పింది. చైనా ఏమో ఒక పక్క బెదిరించింది, రెండో పక్క చైనా కూడా చర్చలకి రెడీ అయింది. ఇలాగా వచ్చేసరికి ట్రంప్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి ఈ ఆంక్షల్ని, ఈ టారిఫ్స్ని 1 month బ్రేక్ ఇచ్చేశాడు. నిన్ననే అనౌన్స్ చేశాడు 1 month బ్రేక్ ఇస్తున్నాను. అంటే ట్రంప్కి కూడా ఏంటంటే, ట్రంప్కి కూడా దీని కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు నేను నిన్ను బెదిరిస్తే నీకొకటికే నాకు కూడా నష్టం ఉంటుంది అనేది ట్రంప్కి తెలియక కాదు, తెలుసు. అతని పేరే ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. అతన్ని ట్రాన్సాక్షన్స్ని ఎలా నడపాలి, వ్యాపార లావాదేవీలను ఎలా నడపాలి, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త అతను. కాబట్టి పట్టువిడుపులు లేకుండా ఎవడు కూడా వ్యాపారవేత్త కాలేడు. అందుకని అతను ఏంటంటే బెదిరించి ముందు థ్రెట్ ఇవ్వాలి. థ్రెట్ ఇచ్చినప్పుడు టేబుల్ మీదకి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు నీ డిమాండ్స్ నువ్వు పెట్టాలి. ఇది వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు కొద్దిగా ఒకడుగు ముందుకేసి నువ్వు కొంచెం ఇది చేయాలి, వాళ్ళని కొంత ముందుకు రమ్మనేయాలి. ఇలాగా అనేది అతని పాలసీ. రెండోది, అతనికి 2 రకాల ప్రయోజనాలు. ఒకటి అమెరికన్ ఎకనామిక్ ప్రయోజనాలు, 2 తన పొలిటికల్ ప్రయోజనాలు. పొలిటికల్ ప్రయోజనాల కోసమే ఈ హడావిడి క్రియేట్ చేస్తున్నాడు. ఎకనామిక్గా దానివల్ల వచ్చే నష్టం అతనికి తెలియదు కాదు, తెలుసు. అది నెక్స్ట్ స్టేజ్లో అతను చూసుకుంటాడు. ఫస్ట్ స్టేజ్లో బెదిరిస్తాడు ఎకనామిక్. అలాగా ఇప్పుడు చైనా వీళ్ళందరూ కూడా మేము WTO కంప్లైంట్ చేస్తాం అంటే, మనం స్కూల్లో కొట్లాడుకుంటే హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తాం. నిజానికి హెడ్ మాస్టర్ ఏం చేయలేడు. WTO అమెరికాని ఏం కంట్రోల్ చేయదు. ఎందుకంటే WTO నుంచి నేను బయటకు వస్తానంటాడు. ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లు కూడా ఏ దేశాలని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పేద దేశాలని మాత్రం చేయగలవు, రిచ్ దేశాలని. ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ని యుద్ధ నేరస్తుడిగా ఇంటర్నేషనల్ కోర్టు డిక్లేర్ చేసింది. వీడు బెంజమిన్ నెతన్యాహు చేసింది, ఇజ్రాయెల్ని ప్రధానమంత్రిని. ఏమైంది? వాళ్ళకి ఇద్దరికి ఏమైనా శిక్షలు వచ్చాయా? చేసుకుంటారా మీరు, ఎన్ని కావాల్సింది అన్ని చేసుకోండి అని వాళ్ళు ధిక్కరిస్తూనే ఉన్నారు. కాబట్టి అవేమీ జరగవు. కాకపోతే ట్రంప్ అది చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇండియా మీద ఇప్పటివరకు చేయలే. February 13th ఇండియా ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రి మోడీ ఫ్రాన్స్ నుంచి అమెరికా వెళ్తున్నాడని, అమెరికాలో ట్రంప్ విందిస్తున్నాడని ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా కన్ఫామ్ కాలేదు. సో ట్రంప్ ఆహ్వానించాడు మోడీని. ట్రంప్ కూడా ఏంటంటే ఇండియా అవసరాలు కూడా ట్రంప్కు ఉన్నాయి. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పోర్ట్లలో 70% ఎక్స్పోర్ట్లు, అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్లలో 70% సాఫ్ట్వేర్ రిలేటెడ్ సేవలు, వస్తు సేవలు. సో దాని మీద డిపెండ్ అయింది. అట్లాగే చీప్ లేబర్ కూడా అమెరికాకు అవసరం. ఒక్కసారిగా నువ్వు 1,13,00,000 మందిని బయటికి ధర్మేస్తే వాళ్ళ షాపుల్లో, రెస్టారెంట్లలో, పెట్రోల్ బంకుల్లో ఇలాగ రకరకాల చీప్గా పనిచేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అవన్నీ ట్రంప్కి తెలియక కాదు. అవేంటంటే ముందుకు బెదిరించడం, తనకు కావాలని పనులు చేసుకోవడం,
ఈ హడావిడి పొలిటికల్గా డ్రామా ఆడడం ఇవన్నీ అతను చేస్తున్నాడు. అయితే దీనివల్ల డిస్టర్బ్ అయితే ఇండియాకి కూడా అవుతుంది. అందుకని ఇండియా ఏం చేస్తుందంటే పోలీలేటరల్ ఒప్పందాలు అనే దానికి తెరదీసింది ఇండియా కూడా. ఒక పక్క ట్రంప్ని మంచిగా ఉంటూనే కొన్ని మొన్న బడ్జెట్లో కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటి మీద సుంకాలు తగ్గించింది ఇండియా. కొన్ని రకాల వస్తువుల మీద సుంకాలు తగ్గించింది. ఎందుకంటే టు ప్లీజ్ ద ప్రెసిడెంట్ బాబు మేము తగ్గిస్తున్నాం, మా మీద నువ్వు వేయకు అని చెప్పడానికి కోసం. రెండో పక్క ఇటు రష్యాతో చైనాతో ఇలాంటి దేశాలతో పోలీలేటరల్ అగ్రిమెంట్లోకి వెళ్తుంది. మొన్ననే చైనాకి మన విదేశాంగ శాఖ కార్యదర్శి వెళ్ళొచ్చాడు, చర్చలు జరుపుతున్నారు. ఆల్రెడీ బార్డర్తో ఒప్పందం చేసుకున్నారు. చైనాతో కూడా మన వాళ్ళు మంచిగా ఉండే కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే రష్యా ఇప్పుడు ఎందుకు రష్యాతో సీక్రెట్ ఒప్పందం వచ్చిందంటే రష్యాకు సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ ఇండియాకి వచ్చాడు నిన్న. వ్యాచెస్లావ్ ఒలోడిన్ అని ఆయన ఇండియాకి వచ్చాడు అనమాట. అంటే ఒక పక్క ట్రంప్ ఆంక్షలు విధిస్తున్న టైంలో రష్యా నుంచి పార్లమెంట్ స్పీకర్ మన దేశానికి వచ్చాడంటే అమెరికాని మన వాళ్ళు ధిక్కరిస్తున్నారని కొంత పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదేమి లేదు. మోడీ ఏంటంటే బ్యాలెన్స్గా ఉంటున్నాడు. అమెరికా మీదనే డిపెండ్ అవ్వకుండా చైనా ప్లస్ పాలసీ అంటారు. చైనా కాకుండా వేరే దేశాలతో ఎలా ఉండాలి, చైనాతో మంచిగా ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇందాక కూడా నేను ఎన్డీటీవీ ప్రాఫిట్ డిస్కషన్ చూస్తా ఉన్నా. సో ఎకనామిస్టులు కూడా రెండు రకాలుగా చెప్తున్నారు. ఈ ట్రంప్ చర్యలలో కొన్ని విషయాల్లో ఇండియా నష్టపోతుంది. ఎందుకంటే రూపాయి విలువ ఇప్పుడు దారుణంగా పడిపోయింది. 87 రూపాయల 39 పైసలకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు తగ్గి ఇందాక చూస్తే 86 రూపాయల 93 పైసల్లో ఉంది. ఇది కూడా హైయెస్ట్ ఇప్పటి వరకు. దీనివల్ల ఏమవుతుంది, మన ఎగుమతులు చీప్ అయిపోతాయి, మన రూపాయలు తక్కువ, మన దిగుమతులు కాస్ట్లీ అయిపోతాయి. మనం కూడా ఎక్కువ దిగుమతుల మీద డిపెండ్ అయినాం చాలా విషయాల్లో. సో అందువల్ల ఇండియా సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఎకనామిక్ అంటే మేజర్ భయంకరంగా ఏమి రాకపోవచ్చు, కానీ కొంతవరకు డిస్టర్బ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చైనా ఏం చేస్తుంది, చైనా మీద ఆంక్షలు విధించేసరికి అమెరికాకి ఎగుమతులయ్యే చైనా గూడ్స్ తగ్గిపోతే చైనా ఏం చేస్తుంది, ఇండియా లాంటి దేశాల్లో డంప్ చేస్తుంది. ఇప్పుడే ఎక్కడ చూసినా చైనా వస్తుంది మనకి. ఎక్కడ పోయినా నిన్న కూడా నేను ఎక్కడ చూస్తే షాప్ అంతా పిల్లలకి వాడే స్టేషనరీ షాప్లోకి వెళ్తే మొత్తం చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాయి. ఫాష్ పిల్లలకి అన్ని పెన్నులు కానీ అన్ని చైనా వచ్చేసి, అవి క్వాలిటీ ఏమో తెలియదు కానీ స్టైల్గా ఉన్నాయి, చూడగానే అట్రాక్టివ్గా ఉన్నాయి, అక్కడ కొనాలనిపించే విధంగా ఉన్నాయి. అలాగే చైనా డంప్ చేసేస్తుంది. దీనివల్ల మన వస్తువు దీనికి ఇబ్బంది ఉంది. ఆల్రెడీ డీప్ సీక్ లాంటిది ఎంత దెబ్బ కొట్టిందో మనం చూసాం. సో ఒక పక్క కొన్ని ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, ఇంకో వైపు కొన్ని ఛాలెంజెస్ ఇండియన్ ఎకనామీకి ఇండియాకి వస్తుంది. సో దీన్ని మోడీ ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. దానికి తగిన విధంగా మోడీ ప్రభుత్వం కూడా మార్చుకోవాలి. ఇప్పుడు జియో పాలిటిక్స్లో కొత్త శత్రువులు ఏర్పడకుండా చూసుకోవాలి, పాత శత్రువులతో కూడా స్నేహం చేయాలి, ఇవన్నీ మారాలి. అది చేస్తుంది. చైనా మనకు శత్రువు అంటా ఉన్నాం మొన్నటి వరకు, ఇప్పుడు మన సంబంధాలను మెరుగుపరుచుకున్నాం. చైనాకి మనం కావాలి. అమెరికా బెదిరించే కొద్దీ మిగతా అలైన్మెంట్స్ మారుతాయన్నమాట. ప్రపంచం వివిధ దేశాలు వివిధ రకాల పద్ధతులు చేస్తుంది. మనం బ్రిక్స్లో ఉన్నాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ అనేది ఏర్పడింది.